సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సంక్రాంతి కాబట్టి ఊర్లోకి అయితే వెళ్ళాలి. సో మేమైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే దారిలో ఉన్నాం. ఇక్కడ హెవీ ట్రాఫిక్ అనేది ఉంది. ఊరికి వెళ్తున్నాం కదా. సంక్రాంతి కాబట్టి హైదరాబాద్లోనే ట్రాఫిక్ చూసుంటారు, కాకపోతే కరీంనగర్లో కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. మా సాయి అయితే చూడండి ఫోన్ చూస్తుండు. కొంచెంసేపు కార్ అయినా కూడా మా డాడీ కార్ డ్రైవింగ్ చేస్తుండే. డ్యామ్ ఇది వెళ్తున్నాము, కొత్తపల్లి నుంచి వెళ్ళి రూట్ అయితే వెళ్తున్నాం. అలా చాలా పచ్చదనంగా ఉంది, ఎందుకంటే ఇది హార్వెస్ట్ సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది. టోల్గేట్ రెస్టారెంట్ నేనైతే ఏదో ఆలోచిస్తున్నా కానీ ఊర్లోకి అయితే రీచ్ అయినాం. మాకైతే ఆ రోజు మల్లన్న బోనాలు ఉండే. సో అంతా ఇల్లంతా హడావిడి ఉంది. సాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సో హీ వాస్ ప్లేయింగ్ విత్ దెమ్. వీళ్ళే అంతా చిన్న ఉంటారు కానీ చాలా యాక్టివ్. మా సాయి చూడండి ఎంత బాగా యాక్టివ్గా ఆడుతుండో. వీటిలో మాత్రం ఎనర్జెటిక్గా అండి అంతా రెడీ చేసారు. మా అన్నగాడి చూడండి అప్పాల కష్టాలు పడుతున్న మా అన్న. ఇదైతే సంక్రాంతికి వేసిన ముగ్గులు. నేనైతే 3D ఆర్ట్ ట్రై చేసిన, బాగా వచ్చిండే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మా చిన్నన్న వీడు కైట్ ఎగరేయాలంట, తోకలేంది కైట్ ఎగరదంట. వీడితో శాస్త్రం వీడేనండి. ఇదిగోని మా తాత హాయ్ చెప్తుంది మీ అందరికీ. ఇదైతే కనుమ రోజు రథం ముగ్గు నేనే వేసిన. ఈ ముగ్గు చిన్ని ముగ్గు, స్టార్ ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది. ఈ డిజైన్స్ అన్నీ వాకిలి మొత్తం నింపేసాం మేమైతే ఈ ముగ్గులతోని. సో ఇదైతే మా సంక్రాంతి గైస్. మా నాన్నమ్మ నడుచుకుంటూ వెళ్తుంది మెల్లగా. సో మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. మేమైతే చాలా టైర్డ్ అయిపోయినా నేనైతే. సో మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి వెళ్ళేస్తున్నాం. కరీంనగర్కి వెళ్ళాలి, ఎందుకంటే రేపు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. రీచ్ అయిపోయాం గైస్. మళ్ళీ బిజీ రొటీన్ షెడ్యూల్. సో బాయ్ గైస్.